నాగన్న అంతిమయాత్రని ఉద్దేశించి వేలాది మంది జనం గ్రామాలలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేలాది మంది ఆయనకు అభిమానులు వచ్చారు. నాగన్న మాలాంటి కళాకారులకు ఆదర్శప్రాయుడు. నాగన్న జీవితం అంతా కూడా అరుణోదయ కోసం పనిచేసిండు. కాబట్టి నాగన్న నాలాంటి వాళ్ళకు, నాగన్న నా గురువు, అంతే నా తండ్రి సమానుడు. నేను రాసిన వందలాది పాటలకు నాగన్న ట్యూన్ చేసి బాణీలు కట్టేవాడు. ఆయనతో తిప్పుకున్నాడు. కోలాటం, భజన, చెక్క భజన, స్ట్రీట్ ప్లేలు, బుర్రకథలు, డప్పు, ఇట్లా అనేకం ఆయనతో ఉండి నేను నేర్చుకున్నా. నా జీవితం ధన్యమైంది ఆయనతో ఉండటం వల్ల. నాది ఒక్కొక్క పాట నాగన్న లేకపోతే నేను లేను. నాగన్నే నన్ను ఐడెంటిఫై, నాగన్నే నా పాటలకు అడ్రస్. కళ్ళం నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా, అన్నదాత అలమాటిస్తే ఏలేటోడు యాడా చచ్చే. కళ్ళం నిండా గింజలున్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులేవో రైతన్నా. ఈ పాట ఉద్యమ కాలంలో లక్ష్మక్కని తీసుకుపోయి, నాగన్న భార్యను తీసుకుపోయి కొట్టిన సందర్భంగా ఇక్కడ రైతులు ఆందోళన పడుతుంటే రాసిన పాట. అదేవిధంగా భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువా పడ్డదిరా, ఒరి నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా. ఈ పాట మరి రోజుల తరబడి ట్యూన్ చేసి నాకు నాగన్న ఇచ్చాడు. నిజంగా ఈ పాట నేను కవిత్వంగా రాసిన, ట్యూన్ ఆయనే చేశాడు. అట్లా ఎల్లన్న మీద పాట కూర్చొని రాయించాడు. పొద్దుపొడిసే ఇల్లెందు మీద వీరుడా ఎల్లన్న ఎల్లన్న, లాడాయి గడ్డలై జబ్బ జరిసిండే, పోరాడి మాయన్న పోరులొరిగిండే. ఈ పాట రూమ్లో ఉండి అర్ధరాత్రి ట్యూన్ ఇద్దరం కలిసి చేసి రాసినటువంటి పాట. అట్లే ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా, మనము ఇట్లెట్లా అయితే మీరో రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరో రెంకన్నా, ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా, మనము ఇట్లెట్లా అయితే మీరో రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరో రెంకన్నా. అట్లా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న క్రమంలో రాసిన పాటకు నాగన్నే పాడి దానికి ప్రాణం పోసిండు. నా పాటలు సాయి చందు, నాగన్న, ప్రసాదులే నా పాటలకు ఐడెంటిఫై ఇస్తున్నారు. అనేక వేదికల మీద వాళ్ళు పాడింది నేను గుర్తింపు లేను. అందుకే వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మా రుణము కై రణముల ఒరిగినారా, వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మా రుణము కై రణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా, నువ్వే చాటి నెత్తురు చిమ్మినారా, తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నువ్వే చాటి నెత్తురు చిమ్మినారా, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా, కళ్ళ రంగముల కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా, గురుగు పువ్వుల ఉల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, వీరుల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మా రుణము కై రణముల ఒరిగినారా. ఇట్లా చాలా పాటలు ఆయన ఉద్యమానికి అందించిండు. ఉద్యోగం తెలంగాణ ప్రభుత్వం ఇస్తానంటే కూడా మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం నీకు ఇస్తారా అని చెప్పి పిలిస్తే కూడా నేను రాను అని చాలా కొట్టేసినట్టు కాకుండా సున్నితంగా తిరస్కరించినటువంటి మహాయోధుడు. ఉద్యోగాలు ఇస్తానంటే ఎవరైనా పోయేటటువంటి కాలం ఇది. కానీ నాకు వద్దు, నేను ప్రజా ఉద్యమం, ఎర్రజెండా, అరుణోదయ, ప్రజల కోసం జీవితకాలం అంతా పనిచేస్తా, నాకు ఉద్యోగం అక్కర్లేదని చెప్పేసి నిలబడ్డటువంటి మహాయోధుడు. చరబండరాజు గురించి తెలుసుకుంటాం, ఒక గూడంజన గురించి తెలుసుకుంటాం, మరి బండినక బండి కట్టి యాదగిరి గురించి తెలుసుకుంటాం. ఆ తరానికి సరిపోల్చగలిగినటువంటి త్యాగధనుడు నాగన్న. కాబట్టి నాగన్న జీవితం ప్రజలకు, ముఖ్యంగా కళాకారులకు అంకితం. ఆయన జీవ మార్గం కూడా ఆ కళాకారులు అనుసరించాల్సినటువంటి సందర్భం. ఒక ప్రశ్న యశ్పాల్ గారు, మీరు చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. ఎంతో అనుబంధం ఉంటేనే ఆ భావోద్వేగం వస్తుంది కడుపుల నుంచి. అసలు మీ పరిచయం ఎక్కడ మొదలైంది నాగన్న గారికి, యశ్పాల్ గారికి? నేను 10వ తరగతి పూర్తి చేసిన కాలంలో మా ఇంటికి వచ్చి
పాటలు పాడుతుండంటే మా అన్న యాదగిరి, అదేవిధంగా ఎస్ వెంకన్నలు వీరిద్దరు నన్ను పరిచయం చేశారు. అసలు నాగన్నతో 18 సంవత్సరాలు నేను గడిపా. ఆయన రూమ్లో 10 సంవత్సరాలు ఉన్నా. నన్ను చిన్నపిల్లగాడి కానించి ఏళ్ళు పట్టుకొని తిప్పినటువంటి చిన్నతనం నుంచేనా? చిన్నతనం నుంచి 10వ తరగతి తర్వాత నేను 10వ తరగతి ఫెయిల్ అయితే నన్ను తీసుకెళ్ళి ఒక హాస్టల్లో ఉంచి ఎగ్జామ్ రాయించాడు చదివించి. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, నా జీవిత ప్రతి మూల మలుపులో ఆయన ఉన్నాడు. ఆయన నాకన్నా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అరుణోదయంలో ఉండకపోవచ్చు బహుశా. నా 30 సంవత్సరాలు నేను ఆయనతో కలిసి ఉన్నా. కాబట్టి నాగన్న జీవితం ఒక రోజుతో ఒడిసేది కాదు, ఆయనతోనే ఉన్నా. కాబట్టి నాకు రాయాలన్నా, నా పాటలు ట్యూన్ చేయాలన్నా ఆయనే. మీరు ఎన్ని పాటలు దాదాపు రాశారు? ఆయన ఎన్ని పాటలు మీ పాటలు పాడాడు? నా పాటలు మొత్తం ఆయన బాండి, ఎక్కువ పాటలు ఆయన బాండి. రైతులు కానీ, కూలీలు కానీ, సామ్రాజ్యవాద వ్యతిరేక పాటలు కానీ, పార్టీ పాటలు కానీ, పొడు భూముల మీద కానీ, అధిక ధరల మీద కానీ, మహిళల మీద కానీ, అట్లా ప్రతి సమస్యల మీద సందర్భం వచ్చినప్పుడు రాస్తున్నప్పుడు ఆయన ట్యూన్లు చేసినటువంటిదే ఉంది. సినిమాల పాటలు అవకాశం వస్తే కూడా నాగన్న గారు పోలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాగన్న గారికి మీరు ఒక శిష్యులకు కొడుకులాగానే నాకు అంతే. పరిపూర్ణంగా ఆయన జీవితం ముగిసిందని అనుకుంటున్నారా? ఒక శిష్యులుగా మీకు అసంతృప్తిగా ఉండే? నాకు అసంతృప్తి లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బోనస్ లైఫ్తో గడిపిండి ఆయన. చివరి క్షణంలో కూడా నాగన్నకు బతికించాలని చెప్పేసి మేము హాస్పిటల్లో నిధి సమకూర్చాము. తెలుగు ప్రజలు కానీ, అటు ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక 6.5 లక్షల రూపాయల నిధిని నేనే వాట్సాప్ క్రియేట్ చేసి భాస్కర్ గారు, నేను, తర్వాత మన యోచన అందరం కలిసి చేసాం. ఆ డబ్బులతోనే నాగన్న ఇప్పటిదాకా బతికాడు. నిజంగా నాగన్న రుణపడి ఉండంటే మన స్పర్శ భాస్కర్ గారు. ఎప్పుడో నాగన్న జీవితం ముగిసేది, కానీ కొంచెం ముందుకు తీసుకుపోయిందంటే స్పర్శ భాస్కర్ గారు. యశ్పాల్ గారు దేనికైతే గొంతెత్తిండో నాగన్న గారు, అది వచ్చిందని ఆయన అనుకున్నాడా? వచ్చింది ఓకే అనుకున్నాడా? లేదు, అది ఈరోజు సమస్య పరిష్కరించేది కాదు. అది పీడిత వర్గం విముక్తి, కార్మిక వర్గం విముక్తి, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో పనిచేసిన నాగన్న ఎమర్జెన్సీ కాలం నుంచి కానీ, అదేవిధంగా ఆయన జీవితం అడవిలో కూడా కొంతకాలం తన భార్యతో కలిసి జీవించాడు. అట్లా జైలు జీతం అనుభవించాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, ఊరు వదిలిపెట్టి మళ్ళీ ఊళ్ళోకి పోకుండా జీవించినటువంటి జీవితం నాగన్నది. యశ్పాల్ గారు విప్లవ సాహిత్యంలో ఇది చివరి అంకం అని చెప్తున్నారు. లేదమ్మా, చివరి అంకం కాదు. నాగన్న, గద్దరు, గూడంజన్న, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోరెటెంకన్న, జయరాజన్న లాంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. విప్లవ సాహిత్యం బతుకుద్ది ఎప్పటికీ. అయితే నాగన్న మరణం మాత్రం తీరని లోటును మిగుల్చుతుంది అంటే మీరు ఒప్పుకుంటారు? లోటు అయితే ఉంటుందమ్మా. నాగన్న లాగా పాడగలిగే వాళ్ళు ఇక లేరు. ఇంకా నాగన్న లాగా పాడగలిగేటటువంటి గొంతులు ఇక రావు. సమాజం కోసం పాడినటువంటి నాగన్న గారు మీతో ఎప్పుడైనా నా కొడుకు సంపాదించలేకపోయాననే ఆవేదన, ఆ బాధ ఎప్పుడన్నా వెళ్ళక ఉంది. నాగన్న ఏమన్నాడు? కులం అనేటటువంటిది వెంటాడుతుంది. కులం రక్కసిలో మనం ఉన్నాము. ఎంత చెప్పినా, ఎన్ని విప్లవ భావాలు చెప్పినా మేము ఆ తాడు గీసుకొని బతికేటటువంటి జీవితం నుంచి వచ్చినాం కనుక ఇంకా మన వర్గాలు ఇంకా అట్టడుగులనే ఉన్నాయి. అగ్రవర్ణం అనేది ఎక్కడైనా ఆధిపత్యంలోనే ఉన్నది అనేది ఆయన ఇన్నర్ ఫీలింగ్ నాతో పంచుకున్నటువంటిది ఉంది. వాళ్ళ బాబు కూడా సరైనటువంటి విద్యని ప్రభుత్వ స్కూల్లో ఏమని చెప్పేసి ఆనాడు పార్టీ తీర్మానం చేసింది. పార్టీ నాయకులంతా కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించండి అని. కానీ కొంతమంది నాయకులు ప్రైవేట్ స్కూళ్ళల్లో, గ్లోబల్ స్కూళ్ళల్లో, పెద్ద నారాయణ లాంటి స్కూళ్ళల్లో వేస్తే తన కొడుకుని పిండిపోల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు. దాని కారణంగా కూడా విద్యలు వెనకబడ్డాడు. కానీ నాగన్న వారసత్వాన్ని గొంతుకు అజయ్, తను పుట్టినప్పుడు పేరు గోపి, తర్వాత అజయ్ అనేటి వాడు విజయవంతంగా ముగించాలనే లక్ష్యంతో పెట్టిన పేరు అజయుడిగా ఉండాలని. అతను గొంతు నాగన్న గొంతు అతనికి వచ్చింది. కానీ ఆయన కుల సమాజ చట్టంలో నలుగుతున్నాం అనేది ఒక బాధ అయితే ఎప్పటికీ ఉండేది. ఇప్పుడు విప్లవ ఉద్యమాలకు ఆదరణ తగ్గిందని మీకు అనిపిస్తలేదు? విప్లవ ఉద్యమాలకు ఆదరణ తగ్గింది, చాలా తగ్గింది. ఎందుకు దానికి తగ్గింది కారణం ప్రధానం అంటే ఇవాళ పరిస్థితి గతంలో ఉన్నట్లేదు. అంటే దోపిడీ వర్గం ప్రత్యక్షంగా కనపడేటట్లేదు, భూస్వాములు ప్రత్యక్షంగా కనపడట్లేదు, రౌడీలు ప్రత్యక్షంగా కనపడట్లేదు. ఒక ముసుగు కప్పుకొని ఒక ముసుగులో ఉన్నటువంటి స్థితి. ఇవాళ గ్లోబలీకరణలో ఉన్నాం, ప్రపంచీకరణలో ఉన్నాం. అట్లే ఈ మీడియా ముసుగులో ఉన్నాం.
కాబట్టి శత్రువు కరెక్ట్గా మనకు కనపడేటట్టుగా లేడు కాబట్టి స్తబ్దతగా ఉన్నట్టు మనకు కనపడతా ఉంది. నిఖార్సైన కమ్యూనిస్ట్గా బ్రతికిన నాగన్న జీవితం నుంచి నేటి తరం కళాకారులు కానీ అంటే ఆ పార్టీలో వామపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏం నేర్చుకోవచ్చు? నాగన్న జీవితం తెలిసిన పుస్తకం. ఆయన ఎక్కడ చేయి చేసి అడిగినటువంటి వాడు కాదు. ఇంకా ఎందుకంటే ఆయన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు విప్లవ రాజకీయాలు నేర్పినటువంటి దాంతోనే బతికాడు. కాబట్టి ఎక్కడ కూడా లొంగిపోలేదు, వంగిపోలేదు, తలంచుకోలేదు. అంత నిబద్ధత కలిగినటువంటి కళాకారుల్ని మనం చూడలేము. అంటే మాలాంటి వాళ్ళు కూడా ఆయన అంత అడుగులో నడవలేదు. మాలాంటి వాళ్ళు కూడా ఆయన శిష్యులుగా బతికిన మేము ఆయన మార్గంలో నడవలేకపోతున్నాం. కాబట్టి నాగన్న అసలైనటువంటి నిజమైనటువంటి విప్లవకారుడు. భౌతికంగా లేకుండా వెళుతున్నటువంటి నాగన్న గారు ఏం చెప్పిపోతున్నాడు సమాజానికి? ఆయన చెప్పినటువంటిది ఒకటే, పీడిత వర్గ విముక్తి, ప్రజల విముక్తి, జనం బాధలు, అదేవిధంగా కుల విముక్తి కూడా నాగన్న కోరుకున్నాడు. కుల సమాజంలో కుల చట్టంలో నలుగుతున్నాము, ఆ బాధల నుంచి కూడా మన విముక్తి కావాలనేది నాగన్నకు ఉన్న ఫీలింగ్. కాబట్టి నాగన్న జీవితము తెరిచిన పుస్తకం లాంటిది. ఎంతోమంది కళాకారులు కవులు బయటకు వచ్చారు, కానీ అనేక రకాలుగా లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ప్రభుత్వానికి దాసోహం అనేటటువంటి ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా నాగన్న చివరి దాకా ఒకే బాటలో ఉన్నాడు. ఈ సంక్షోభ కాలంలో నాగన్నకు అసలైన సాహిత్య వారసులు లేదా విప్లవ వారసులు ఎవరు అంటే ఏం చెప్తారు? విప్లవం కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. పర్టికులర్ గా ఈ గాయకులు లేదా ఈ రచయితలు అట్లేండి. విప్లవం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటే అది నాగన్న వారసులు అవుతారు. జోహార్ అరుణోదయ నాగన్న. గడ్డ అంటే విప్లవాల అడ్డ. నేను నర్సంపేట నుంచి వచ్చిన. నా చిన్నతనంలో ఈ విప్లవ పాటలు విని పెరిగినటువంటి వయస్సు నాది. అంటే అన్న పాటలు పాడేటప్పుడు నేను ఈ విప్లవ పాటలు చిన్న టేప్ రికార్డులో క్యాసెట్లో పాడుతూ ఉంటే ఆ పాటలు విని పెరిగిన. ఆ పీడిత ప్రజల కోసం కొట్లాడిన గొంతుగా ఎన్నో అమరుల త్యాగాలను కూడా గుండెలకు అద్దుకొని పాడింది. ఈ సామాజిక న్యాయం కోసం పీడిత ప్రజల కోసం కొట్లాడిన గొంతుగా ఈరోజు లేదనడం చాలా బాధాకరమైన విషయం. నేను ఎక్కువగా అన్న పాట విన్న పాట అన్నామరుడురా మన రామన రసయ్యా పీడిత ప్రజల ఆశాజ్యోతి అన్నామరుడురా. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. నేను కూడా అన్న మీద ఒక 4 లైన్లు పాట రాసిన. ఆ పాట మీ ముందు. రగిలిన 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 గొంతుకరా ఇది బిగిసిన పిడికిలి విసిరిన పంజారా అరే ఎగిసిన ఎగిసిన ఉద్యమ గలమేరా ఇది ఉద్యమాలకే ఊపిరి పోసెనురా అరే గర్జించి గలమెత్తి నినదించిన గొంతుకరా అరే గర్జించి గలమెత్తి నినదించిన గొంతుకరా ఇది నాగన్నా గుండెల పుట్టిన విప్లవ సునామిరా రగిలిన 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 గొంతుకరా ఇది బిగిసిన పిడికిలి విసిరిన పంజారా. జోహార్ నాగన్న, జోహార్ నాగన్న.